నమస్కారం. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు అధికారులు కృషి చేయాలని తాడేపల్లిగూడెం మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు పొనుకుమాటి శేషలత సూచించారు. కార్యాలయ భవనంలో శుక్రవారం నిర్వహించిన పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. ఈ సభలో తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, ఎన్ఆర్ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ జి థామస్, ఎంపీడీఓ మల్లాది విశ్వనాథ్, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పి మురళీకృష్ణలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలంలో రెవెన్యూ సదస్సులు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. కృష్ణాయపాలెం గ్రామంలో తొలి సభ జరిగింది. తహసీల్దార్ ఎం సునీల్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని చెప్పారు. ఎన్నికల కోడ్ కారణంగా ఆలస్యంగా ప్రారంభమైనందున జనవరి 7వ తేదీ వరకు ఇవి జరుగుతాయని అన్నారు. ఈ రెవెన్యూ పరిధిలోని కృష్ణాయలంక, ఆరుళ్ల గ్రామాలకు చెందిన రైతులు ఫిర్యాదులు సమర్పించారు. ఆర్ఓఆర్, ఐబీ అడంగల్కు సంబంధించి 12, మ్యుటేషన్ కరెక్షన్ 1, మ్యుటేషన్ పట్టాదారు పాస్బుక్ దరఖాస్తులు 2 చొప్పున వచ్చాయి. వీఆర్ఓ కోరసిక రాంబాబు, బేదపూడి వెంకటేశ్వరరావు ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. గ్రామాల్లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు సర్పంచులు కృషి చేయాలని ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలో కోపల్లె, గాంధీనగర్, మాలవానితిప్ప, కలవపూడి గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. అభివృద్ధిలో ముందడుగు వేసి ఆరోగ్యవంతమైన గ్రామాలను తయారు చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి జుత్తుగ నాగరాజు, ముత్యాల రత్నం, గ్రామ సర్పంచులు సాగిరాజు సుబ్బరాజు, బూడి నాగమణి, గేదెల జాన్, మంతెన శ్రీనివాసరాజు, దాతలు మంతెన పెద్ద నరసింహమూర్తి, కంతేటి శ్రీనివాసరాజు, మంతెన శివాజీరాజులు పాల్గొన్నారు. ప్రజలు ముందుకు వస్తే చాలా సపోర్ట్ గవర్నమెంట్ నుంచి ఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా మీ ఊరు ఇక్కడ కాలువలు కానీ డ్రైన్లు కానీ పెద్ద నరసింహరాజు గారు చాలా చొరవ తీసుకుని గ్రామస్తుల సహకారంతో ఆయన మ్యాక్సిమం కంట్రిబ్యూషన్ కూడా వేసుకొని చాలా చక్కగా అన్ని ఊర్లలో కాలువలు డ్రైన్లు ఒక రకం, ఈ కలవపూడి ప్రాంతంలో ఇంకా అంటే చూసి నేర్చుకోవాల్సిన విధంగా ఇక్కడ అన్నీ కూడా ఆ కాలువలు డ్రైన్లు అన్నీ కూడా చాలా వ్యవస్థ, సాగునీటి వ్యవస్థ చక్కగా ఉండేలాగా చూసుకుంటున్నారు. అలాగే ఈ ఊర్లో స్కూల్ కూడా చాలా మంచి స్కూల్ ప్రాంగణం ఉంది. ఏ కొరత లేకుండా, ఒకవేళ ఏదైనా కొరత ఉన్నా గ్రామస్తులందరూ ముందుకొచ్చి చేసుకునే విధంగా శివాజీరాజు గారికి చాలామంది ఊరు పెద్దలందరూ కూడా వాళ్ళే ముందుకొచ్చి చేసుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా సమన్వయంతో కలిసి పనిచేద్దామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు అన్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ లాంఛనంగా శుక్రవారం ముఖ్యమంత్రి రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహించారు. కాగా ఈ కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో జిల్లా అధికారులతో కలిసి ఆయన ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి మాట్లాడారు. పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నైపుణ్యం, వ్యవసాయం, సాంకేతికత తదితర రంగాలలో మనమందరం పునరంకితం అవుదామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు ఆర్ కృష్ణయ్య నాయక్, కె రాణి సుస్మితలు పాల్గొన్నారు. పరివర్తనాత్మక ప్రయాణాన్ని ప్రారంభిస్తాం. ఆంధ్రప్రదేశ్ను పూర్తిగా పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి సమ్మిళిత ప్రపంచ స్థాయి విద్య, అత్యాధునిక నైపుణ్యాలతో ప్రపంచ వేదికపై రాణించడానికి వీలు కల్పించడం, ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో రైతులకు మద్దతు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. పి గన్నవరం నియోజకవర్గంలోని అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం 2025 ఆంగ్ల సంవత్సర నూతన క్యాలెండర్ను ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆలయ ప్రాంగణంలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.
అలాగే నూతన సంవత్సరంలో ఆలయానికి వచ్చే భక్తులకు స్వామివారి దర్శనంలో అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజుకి సూచించారు. తొలుత ఆలయ ప్రధాన అర్చకులు అయినవెల్లి సురేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి కోరారు. ఈ మేరకు జిల్లాలోని మిల్లర్ల యాజమాన్యంతో ధాన్యం కొనుగోలు విధి విధానాలపై అమలాపురం కలెక్టరేట్లో సమీక్షించి అనంతరం మాట్లాడారు. గోనె సంచుల సరఫరా, హమాలీల అందుబాటు, మిల్లుల వద్ద ధాన్యం అన్లోడింగ్లు, జాప్యాలు, కనీసం గిట్టుబాటు ధరల కల్పనపై దిశానిర్దేశం చేశారు. అవసరమైనంత మంది హమాలీలను వంతుల వారీగా 24/7 నియమించుకోవాలని సూచించారు. రైతన్నులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు ఇప్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి ఏ ఉదయభాస్కర్, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు కాకి నాగేశ్వరరావులు పాల్గొన్నారు. అన్నదాతకు అండగా వైసీపీ పార్టీ అనే కార్యక్రమాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఈ పార్టీ నేతలు శుక్రవారం నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని నల్లవంతెన వద్ద నుండి కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేశారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన పార్టీ శ్రేణులు కలెక్టరేట్ వద్ద రైతులకు మద్దతుగా నినాదాలిచ్చారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు పినిపే విశ్వరూపు మాట్లాడుతూ సూపర్ 6 పథకాలను వెంటనే అమలు చేయాలని కోరారు. అలాగే రైతులకు పెట్టుబడి సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని 6 నియోజకవర్గాల పార్టీ కోఆర్డినేటర్లు పొన్నాడ వెంకట సతీష్ కుమార్, విప్పర్తి వేణుగోపాలరావు, గొల్లపల్లి సూర్యారావు, పిల్లి సూర్యప్రకాష్, చెర్ల జగ్గిరెడ్డి, తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, భూమి ఇజ్రాయెల్, మాజీ ఎంపీ చింత అనురాధలు హాజరయ్యారు. అయినవిల్లి మండలంలో నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో 10,000 సభ్యత్వాల దగ్గరలో ఉన్నామని ఈ మండల పార్టీ అధ్యక్షులు చిట్టూరు శ్రీనివాసరావు చెప్పారు. ఈ మేరకు అయినవిల్లి రామాలయం వద్ద నిర్వహిస్తున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన స్థానిక నాయకులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. పార్టీ క్రియాశీలక సభ్యత్వం ద్వారా కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుందని చెప్పారు. 5 లక్షల ప్రమాద బీమాతో వచ్చే దీనిని ప్రతి ఒక్కరూ నమోదు చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి కాకర శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి కుడుపూడి బుజ్జి, రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి బిక్కెన వీరేశ్వర జయకుమార్, గ్రామశాఖ అధ్యక్షులు పెనుమత్స సూరిబాబు వర్మ, యూనిట్ ఇన్ఛార్జి జిత్తుగ చిన్నాలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. పెరుగుతున్న సాంకేతికతను ఆసరాగా తీసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారి మోసాలకు ప్రజలు గురి కాకుండా సమాజాన్ని జాగృతం చేసే బాధ్యత విద్యార్థులు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ హితవు పలికారు. ఏలూరు కలెక్టరేట్లో 2 రోజుల పాటు పోలీసు శాఖ, గ్రామదీప్ స్వచ్ఛంద సేవా సంస్థతో కలిసి నిర్వహిస్తున్న స్టూడెంట్ అంబాసిడర్ పబ్లిక్ సేఫ్టీ ట్రైనింగ్ వర్క్షాప్లో శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం శివకిషోర్ మీడియాతో మాట్లాడుతూ పోలీసులకు సహకారం అందించే విధంగా విద్యార్థులను అంబాసిడర్లుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. అలాగే స్త్రీలపై జరిగే అత్యాచారాలు, వాటి నివారణ కొరకు సమాచారాన్ని పోలీసులకు అందించే విధంగా చైతన్యపరుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ డి శ్రావణ కుమార్లు పాల్గొన్నారు. సైబర్ క్రైమ్ కావచ్చు, రోడ్ యాక్సిడెంట్స్ కావచ్చు, ఈ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కావచ్చు, ఇట్లాంటి వాటిల్లో ప్రజల సహకారం, ముఖ్యంగా స్టూడెంట్స్ అండ్ యూత్ సహకారం పోలీస్కి ఎంతైనా అవసరం. దిస్ రిమార్క్ వాజ్ ఆల్సో మేడ్ బై ఆనరబుల్ సీఎం ఇన్ యెస్టర్డేస్ కాన్ఫరెన్స్ ఆల్సో. ఇప్పుడు మనం ముఖ్యంగా సైబర్ క్రైమ్ తీసుకుంటే ట్రెడిషనల్ క్రైమ్లో మనము ఒక 70 కోట్లు అట్లా పోగొట్టుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా, సైబర్ క్రైమ్లో పోగొట్టుకునే అమౌంట్ 100 కోట్లు దాటి ఉంది. అది ఇంకా రిపోర్ట్ చేసిన అమౌంట్, రిపోర్ట్ చేయకుండా కూడా చాలా వరకు ఇంకా ఎక్కువ అమౌంట్ పోగొట్టుకుంటూ ఉంటారు. సేమ్ విత్ రోడ్ యాక్సిడెంట్స్ ఆల్సో. చాలామంది హెల్మెట్ గురించి వాల్యూ ఎంత తెలిసినా కూడా ఇంకా హెల్మెట్ ధరించక ఈజీగా సేవ్ అయ్యే ప్రాణాలని కోల్పోతున్నారు. అంతేకాకుండా ఇప్పుడు చిన్నపిల్లలది కూడా చూస్తే ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలామంది ఇంకా గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, సో
ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ స్టూడెంట్స్ అనే ఒక చోదక శక్తి ద్వారా ముందుకు తీసుకుపోవడానికి మన గ్రామ్దీప్ ట్రస్ట్ ద్వారా మనము ఏలూరు పోలీసు ఈ సైనిక్ అనే ఒక చిన్న ఇనిషియేటివ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు దానిలో భాగంగా స్టూడెంట్ అంబాసిడర్స్ ఒక 150 స్టూడెంట్ అంబాసిడర్స్ని తయారు చేసుకొని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భీమవరం కలెక్టరేట్ ముందు ధర్నా చేసిన వైసీపీ జిల్లా ముఖ్య నాయకులు, పాల్గొన్న ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు. ఆధ్యాత్మిక శోభ ద్వారానే గ్రామాల అభివృద్ధి, నందమూరు గరువులో ఉద్బోధించిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి. తణుకు మండలం కొమరవరం గ్రామంలో రెవెన్యూ సదస్సును నిర్వహించి అవగాహన కలిగించిన అధికారులు, హాజరైన స్థానికులు. తణుకు ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన హనుమత్ వ్రతాలు, పూజలు, అభిషేకాలతో నిండిన ప్రాంగణం. విద్యార్థుల్లో జ్ఞాపక శక్తిని పెంచుకునేందుకు దోహదపడుతున్న ధ్యానం, తణుకు SKSD మహిళా డిగ్రీ కళాశాలలో స్పష్టం చేసిన మెడిటేషన్ ట్రైనర్ గాయత్రి. క్రీస్తు సందేశాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి, తణుకు యూత్ వేడుకల్లో సందేశమిచ్చిన క్రైస్తవ మత ప్రచారకులు పాస్టర్ ప్రవీణ్ స్టీవెన్సన్లు. గ్రామాలలో మెరుగైన సౌకర్యాలు అందించేందుకు మండల అధికారులు కృషి చేయాలి సూచించిన తాడేపల్లిగూడెం ఎంపీపీ శేషులత. తాడేపల్లిగూడెం మండలంలో ఆరంభమైన రెవెన్యూ సదస్సులు, సమస్యల పరిష్కారానికి వినతి పత్రాలు అందించిన ప్రజలు. గ్రామాల అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేయాలి, సర్పంచులకు హితవు పలికిన ఉండి ఎమ్మెల్యే కనుమూరి. సమిష్టి కృషితో తూర్పుగోదావరి జిల్లా అభివృద్ధి, ప్రకటించిన జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు. అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయ 2025 నూతన క్యాలెండర్ను ప్రారంభించిన పి గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ. ధాన్యం కొనుగోలుకు రైసు మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాలి, అమలాపురంలో విజ్ఞప్తి చేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. సైబర్ నేరాల మోసాలకు ప్రజలు గురికాకుండా అవగాహన కల్పించాలి, ఏలూరులో విద్యార్థులకు హితవు పలికిన జిల్లా ఎస్పీ శివకిషోర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.